విశాఖపట్నం సీతమ్మ ధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో రోడ్ సైడ్ బడ్డీ షాప్లను జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంతో చిరు వ్యాపారులు లబోదిబో అంటూ మొరపెట్టుకుంటున్నా కనికరించలేదు. వీధి వ్యాపారులకు మద్దతుగా సంఘటనా స్థలానికి చేరుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆందోళన నిర్వహించారు. అయితే రెక్కాడితే కానీ డొక్కాడని చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకుని పొట్ట నింపుకుంటూ ఉన్నారు. అయితే ముందస్తు నోటీసులు సమాచారం ఇవ్వకుండా టీ స్టాళ్లు, టిఫిన్ బళ్లు, బడ్డీలను జేసీబీలతో తొలగించారు. బడ్డీల్లో సరుకులు, డబ్బులు సైతం తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా తరలించడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఏళ్లుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారులు ఆ వ్యాపారాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నా తమను రోడ్డున పడేశారని, ఎలా బతికేది, ఎక్కడ బతికేదంటూ వ్యాపారులు బతిమలాడినా అధికారులు కనికరించలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేని సమయం చూసి ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులు చేపట్టారు. కార్పొరేటర్లు వారం రోజుల పాటు స్టడీ టూర్కు రాజస్థాన్ వెళ్లారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు, ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లారు. చిరు వ్యాపారులు తమ గోడు వెళ్లగొక్కడానికి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో లేని సమయంలో డ్రైవ్ చేపట్టారు. దీంతో ఏమి చేయాలో తెలియక వ్యాపారులు ఆవేదనకు గురయ్యారు. వచ్చారు, లాగేశారు. మీరు అలా బాధపడాలి ఆయన. మనమే కానీ న్యాయం చేస్తాం. అందరూ కలిసి ఓటేసినందుకు మాకు గొప్ప న్యాయం. నమస్కారం బాబు, నీకు నీ బిడ్డలకు నమస్కారం నాయన. మాకు న్యాయం చేసినందుకే, మాకు న్యాయం చేసినందుకే ఆ పిల్లలకు ఒక నమస్కారం. నాగేంద్ర ఒకసారి బాబు నాగేంద్ర ఒకసారి బాబు నాగేంద్ర ఒకసారి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, పోలీసులు, సచివాలయ కార్యదర్శులు జేసీబీలు, లారీలతో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి చందు స్వీట్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి హైవే వరకు ద్వారకానగర్, సీతంపేట మెయిన్ రోడ్లో రహదారికి ఇరువైపులా రోడ్డుపై ఫుట్పాత్ పై ఉన్న బడ్డీలు, టిఫిన్ బళ్లు, టీ స్టాళ్లు, ఫ్రూట్ స్టాళ్లు,
పకోడీ బళ్ళు, బిర్యానీ, కర్రీ పాయింట్లను జేసీబీలతో తొలగించి లారీలో తరలించారు. బీవీకే కళాశాల ఎదురుగా ఉన్న బడ్డీలను జేసీబీతో ధ్వంసం చేయడంతో వ్యాపారులు గగ్గోలు పెట్టారు. అయితే బడ్డీల్లోని సరుకులు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీతంపేట కూడలిలో దుర్గా గణపతి ఆలయం పరిసరాల్లో ఉన్న వ్యాపారాలను తొలగించారు. అయితే అక్కడ నుంచి గురుద్వారా కూడలి సమీపంలో వైన్ షాప్ ముందున్న బోర్డును తీసేశారు. అక్కడే ఉన్న టీ స్టాల్, టిఫిన్ స్టాళ్లలోని స్టీల్ కౌంటర్లు తరలించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం హైవే నుంచి డైమండ్ పార్క్ వరకు ఉన్న శంకరమఠం రోడ్లో బడ్డీలు, తోపుడు బళ్లు తొలగించారు. ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రోడ్డు పాలు చేశారని చిరు వ్యాపారులు మండిపడుతూ ఉన్నారు.